దేవునికి స్తోత్రం. తిరిగి వచ్చి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. దయచేసి ఒక్క క్షణం లేచి నిలబడతారా? ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యోషయాకు కలిగిన దర్శనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి పాదముల చెంతకు చేరాము నాయన. చదవబడినటువంటి వాక్యమును తండ్రి మీరే ఈ యొక్క వాక్యం అనే రొట్టెను విరిచి మాకు పంచిపెట్టండి ప్రభువా. ఈ యొక్క వాక్యాహారాన్ని మేము భుజించినప్పుడు మా ఆత్మలకు తండ్రి పరిపూర్ణ శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. మమ్మల్ని ఆత్మను ఉజ్జీంప చేయండి, విశ్వాసములో స్థిరపరచండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోరండి. చదవబడినటువంటి యెషయా గ్రంథం. యెషయా ఎవరు అయ్యా? యెషయా ఎవరు? ప్రవక్త. ఎలాంటి ప్రవక్త? ఆయన పెద్ద ప్రవక్తల్లో మొదటివాడు. అంతేనా? చాలా పెద్దవాడు. యేసు ప్రభు యొక్క జననాన్ని, మరణాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త. అలాంటి ప్రవక్త తన ప్రారంభ దశ ఎలా ఉందో చూద్దామా? మీకు ఏదైనా వాక్యం ద్వారా రుజువు చేయడం నాకు చాలా ఇష్టం. 6వ అధ్యాయము 5వ వచనం, లేకపోతే మొదటి నుండి చదువుదాం. రాజు అయిన ఉజ్జియా. నేను మొదటి అధ్యాయంలో చదివాను. మొదటి అధ్యాయంలో ఏముందంటే, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో. వింటున్నారా? ఇశ్రాయేలు ప్రవక్తలు ఉన్నారు, యూదా ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల కాలంలో రాజులు ఉన్నారు. కనుక కొన్ని రాజుల సమయాల్లో ఒక రాజు ఉన్నాడు అంటే మన మైండ్లో ఆ రాజు కాలంలో ఏ ప్రవక్త పనిచేశాడో మనకు మైండ్లోకి రావాలి. ఉదాహరణకు దావీదు ఉన్నాడు. దావీదు అని మనం అనుకోగానే దావీదు కాలంలో 2 ప్రవక్తలు ఉన్నారు. దావీదుని అభిషేకించినది సమూయేలు అయితే, దావీదు పాపం చేసినప్పుడు వచ్చి తనతో మాట్లాడినది నాతాను ప్రవక్త. ఎందుకంటే సౌలు కాలంలో పరిపూర్ణంగా మరి ప్రవక్తగా ఉన్నవారు సమూయేలై ఉన్నాడు. దావీదు రాజ్యంలోకి వచ్చేసరికి వృద్ధుడైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, యూదా రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు 2గా వీడిపోయారు. ఒకటి యూదా, రెండవది ఇశ్రాయేలు. ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, యూదా రాజులు ఉన్నారు. ఈ రాజుల కాలంలో ఎవరికైనా ప్రవక్త అక్కడే ఉండేవాడు. రాజులు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పడిపోయినా, వాళ్ళు చనిపోయినా కానీ కొన్నిసార్లు 5-6 రాజుల కాలంలో ప్రవక్తలు ఉండేవారు. ఇక్కడ యెషయా ఏ కాలంలో ఉన్నాడు అంటే చూడండి, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో అని అక్కడ రాయడం జరిగింది. అంటే 4 రాజుల కాలంలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హిజ్కియా మన గురించి మనకు తెలుసు. హిజ్కియా ఒక మరణకరమైన రోగము కలిగినప్పుడు ఈ యెషయా గారే వెళ్ళి, ప్రభు నీతో సెలవిస్తా ఉన్నాడు, నీవు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి
తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకొని ప్రభు సన్నిధిలో నేను ఎలాగ జీవించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు వారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి ఆయుష్నిచ్చాడు. మరలా అదే ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చి ఇదిగో ఆ రాజుకు నేను ఆయుష్నిచ్చాను, తిరిగి మళ్ళీ వెళ్ళి చెప్పు అని మరి తిరిగి పంపించి ఆ శుభవార్త కూడా చెప్పించడం జరుగుతూ ఉంది. అంటే ప్రవక్తకు ఏంటి పని అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానిని రాజులకు ప్రజలకు తెలియజేసే ఒక కార్యక్రమం. యాజకత్వం వేరు. యాజకత్వం అంటే ప్రజలు వెళ్తారు, ప్రజల పాపం నిమిత్తము యాజకత్వం చేసేవాడు యాజకుడై అన్నాడు. కానీ రాజు అంటే ప్రజలను పరిపాలిస్తాడు. ఈ పరిపాలన ఏమైనా తేడాలు, తప్పులు, అపరాధాలు ఉంటే వాటిని సరిచేసి తిన్నని మార్గంలో నడిపేవాడు ప్రవక్త అన్నాడు. ఇది చాలాసార్లు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. ఆ పరిచర్యలు ఏమిటంటే కొందరు అపోస్తులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని స్వార్థికులు గాను, కొందరిని ప్రవక్తలు గాను. చూడండి, ఈ ప్రవక్త 5 ఏళ్ళు అనుకుంటే, ఈ 5 ఏళ్లలో ప్రవక్త అనుకుంటే మనం చేయి కడిగేటప్పుడు ఈ ప్రవక్త ఇలా కడుగుతాయి కదా. అంటే ప్రవక్తకి సర్వాధికారాలు ఉన్నాయి. ఏ వేలునైనా నిలదీసే, అంటే రాజునైనా నిలదీసే, యాజకుడినైనా నిలదీసే, ఉపదేశకుడైనా నిలదీసే సర్వాధికారం ఎవడుకుందంటే ఎవరికుంది? సౌలు ఒక అవిధేయ పని చేశాడు. ఏంటి అవిధేయ పని అంటే ప్రవక్త ఆ బలి అర్పించేటువంటి ఆ బలి అర్పణ స్థానానికి రాజు వెళ్ళి బలి అర్పించాడు. వెంటనే ప్రవక్త వచ్చేవాడు తెలుసా, నీవు చేసిన పని ఏమిటి? నీవు దేవుని ఆ ఆజ్ఞను అతిక్రమించి ఎక్కకూడని స్థలానికి నువ్వు ఎక్కి ఆ బలి అర్పించావు కాబట్టి బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడా? కనుక ప్రవక్త ఎప్పుడైనా సరే రాజులు ఏదైనా అపరాధం పొరపాటు చేసినప్పుడు వెంటనే వెళ్ళి ప్రత్యక్షం అయిపోయి దేవుడిచ్చిన మాటను వాళ్ళకి చెప్పేవారు. దావీదు కాలంలో చూసినట్లయితే దావీదు కూడా అపరాధం చేశాడు. యూరియాను చంపించి తన భార్యను మరి తెచ్చుకుని అతడు మరి ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. దేవుడు ఎవరితో చెప్పాడు? పాపం చేసిన వాడితో చెప్పలా. అంతేనా? ఇప్పుడు మనం కూడా అంతే. దేవుడు తెలుస్తుందేంటి? దేవుడు చూస్తున్నాడేంటి? దేవుడు చూస్తున్నాడు కనుక ఇక్కడ ఇదిగో ఈ గాడితో మాట్లాడుతున్నాడు. ఈ గాడిద ఏం మాట్లాడుతుందో తెలుసా? నువ్వు చేసిన కార్యాలన్నీ ఇక్కడ చెప్తాడు. ఎలా చెప్తాడు? మీ ఇంటికాడ ఏమైనా స్పై కెమెరాలు పెట్టాడు అనుకుంటున్నారా? లేదు లేదు లేదు. ఆయన తన దాసుని వాడుకుంటాడు. కేవలం నోరుగా వాడుకొని ఆయన నీతో మాట్లాడినప్పుడు, ఆ సమయ స్త్రీతో ఆ ప్రభు వారు అక్కడ దర్శించినప్పుడు ఆమె గ్రామంలోకి పరిగెత్తుకుని పోయి ఇదిగో నేను చేసిన కార్యములన్నీ నాతో చెప్పిన వారిని నేను చూపిస్తాను. హల్లెలూయా. ఈయన మెస్సయ్య కాడా? మెస్సయ్య యొక్క గుణ లక్షణం ఏమిటంటే నీ సమస్త చరిత్రను ఆయన నీ ముందుంచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రవక్తలు చాలా విలువైన వారు. కనుక ఈ ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది 6వ అధ్యాయంలో కన్నా. ఈ దర్శనంలో ఈ రాజు ఉజ్జియా రాజు మరణించాడు. ఉజ్జియా రాజు మరణించిన తరువాత అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎవరికి వస్తుంది దర్శనం? ఈ దర్శనం ఎవరికి వస్తుంది? ప్రవక్త అయిన యెషయాకు దర్శనం వస్తా ఉంది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. శరాపులు అంటే దూతలు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఈ దేవదూతల గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. దేవదూతల్లో చాలా మళ్ళీ స్థాయిలు ఉన్నాయి. ఏమున్నాయి? కేటగిరీలు ఉన్నాయి. రాజులు ఏమున్నాయి? దేవదూతల్లో కేటగిరీలు ఉన్నాయి. మరి లూసిఫర్ని చూసినప్పుడు దూతలన్నిటి మీద దేవుడు ఒక నాయకుడిగా నిర్మించాడు. అంతేకాదు కానీ ఆ రెక్కలు చాపినప్పుడు, ఆ లూసిఫర్ తన రెక్కలు చాపినప్పుడు 7 స్వరాలు కూడా, ఆ సకల వాయిద్యాలు, ఆ యొక్క ఆ ధ్వనులు ఆ రెక్కల నుండి వస్తూ ఉండగా మిగతా దూతలందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే పరలోకమే అదిరిపోయేదంట. దేవునికి స్తోత్రం. అలాంటి ఆతిథ్యతలు కొన్ని ఇచ్చాడు. కానీ గర్విష్ఠుడైపోయి
దేవుడిచ్చినటువంటి ఆ వరాన్ని మరి దుర్వినియోగం చేసి దేవునికే వ్యతిరేకంగా కొంత దూతల వర్గాన్ని ఆయన సమకూర్చుకుని మరి దేవునికే విరోధముగా పాపం చేశారు. అప్పుడు దేవుడు ఈ లూసిఫర్ను శపించి కిందకు నెట్టివేశాడు. వాడే సాతానుడు, అపవాది, దెయ్యం, ఏయో రకరకాల పేర్లు పెట్టుకుని మనము పిలుస్తూ ఉన్నాం. కనుక దేవదూతల సమూహం, దేవదూతల్లో మహాదేవదూతలు ఉన్నారంట. ఈ మహాదేవదూతల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒక్కొక్కటి ఎక్కడ నిలబడ్డారు వీళ్ళు, ఎక్కడ నిలబడ్డారు చెప్పాలి. నేను అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా. ఏమన్నాడు ఇక్కడ? ఈ దర్శనం ఎవరు చూశారు? యోషియా చూశాడు. ఇది ఏ గ్రంథంలో రాయబడి ఉంది? ఏ బుక్ లో రాయబడి ఉంది? పాత నిబంధనలో యోషియా గ్రంథంలో రాయబడి ఉంది. నేను తండ్రిని చూసి తినట్లే. పట్టుకున్నారా? నేను తండ్రిని చూశాను సింహాసనం మీద అంటలేదు. నేను అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండుట చూచి తిని. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యోషియా గారు చూసిన దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు ఎవరు? ఆగిపోయారు. అనుమానం అంతే. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కనుక ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఏమన్నా 6 రెక్కలు ఎందుకు? 2 రెక్కలు సరిపోతే ఎగరడానికి 6 రెక్కలు అవసరమా? 3 రెక్కల ఫ్యాన్లు పనిచేయట్లేదు. ఇప్పుడు గాలి సరిపోవట్లేదు. 5 రెక్కల ఫ్యాన్లు కొనుక్కోవట్లేదండి. అవునా? అది కొంచెం సరిపోవు 2 రెక్కలు. ఈ రెక్కలతో ఇవి ఏం చేస్తున్నాయి చూడండి. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటున్నాయంట. 2 రెక్కలతో గట్టిగా అందేవాళ్ళు నాకు కాళ్ళను కప్పుకుంటున్నాయి. 2తో ఎగురుతున్నాయి. 2 రెక్కలతో బ్యాలెన్స్ చేస్తూ గాలిలో 2తో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2తో కాళ్ళను కప్పుకుంటున్నాయి. ఎందుకంటే మన ముందున్న వారు ఎవరు? ప్రభువు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దీన్ని ఒక వాక్యానికి లింక్ చేయాలనుకుంటున్నాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి ప్రవర్తన? ఇక్కడ ఏమైనా అల్లరి చేస్తామా ఏంటండి? ఇదిగో గాలి ఇట్లా 2 బత్తాలు ఇప్పేయాలి. వీళ్ళ ఎన్నోసార్లు చెప్పారు, పై బత్తం పెట్టుకోండి పెద్దగారులారా. మీరు పెట్టుకుంటే నాకేంటి, పెట్టుకోకపోతే నాకేంటి, మీ వస్త్రాలు మీ ఇష్టం. కానీ వాక్యం తెలిసిన నేను మీకు చెప్పే తీరా. ఇక్కడ దేవదూతలే తమ ముఖాన్ని కప్పుకుంటే కనీసం నీ ఒళ్ళు నువ్వు కప్పుకోలేవా? దేవునికి స్తోత్రం చేద్దామా? 2 రెక్కలతో తమ ముఖమును, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని దేవుని సన్నిధిలో ఎగురుచు ఆయన నామ సంకీర్తన చేస్తున్న మహాదూతలు. హల్లెలూయా. కానీ దేవుడు దేవదూతల కంటే అత్యధికమైన స్థానాన్ని నీకిచ్చి నీ ద్వారా ఘనత పొందాలని, నీ ద్వారా ఆరాధించబడాలని, నీ ద్వారా, నీ నోటి ద్వారా ఆయన స్తుతించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ 5 నిమిషాలు చేతులు ఎత్తడానికి రెక్కలు లాగేస్తున్నాయి. ఇవి లాగేస్తున్నాయి. ప్రార్థన చేయండి బాబు, అది చెయ్యి నొప్పి. 2-3 వారాలు కూడా ప్రార్థన చేసుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కించపరచట్లేదు. కానీ దేవుని సన్నిధిలో చేతులు ఆరాధించు. శుద్ధమైన చేతులను యెహోవా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, నాకు బలహీనత. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి శుద్ధమైన చేతులను. హల్లెలూయా. ఏ చేతులు ఎత్తాలి దేవుని సన్నిధిలో అంటే పరిశుద్ధమైన చేతులు ఎత్తి ఆయన ఆరాధించిన. నీవు ఆరోగ్యవంతుడు. అంతేనా? నీవు ఆరోగ్యంగా ఉండడం నాకు ఉపయోగం. ఎందుకంటే నీ కొరకు నేను ఆడవలసిన అవసరం. ఎంతమంది కొరకు ఆడినాను? ఏడిసి అని ఆయన ప్రయాణం వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను తయారయ్యాను. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను నాకు తెలియదు. కానీ నన్ను ఎక్కువ ఆడనివ్వకండి. ఎక్కువ కాలం ఈ మధ్యలో నేను ఉండాలంటే నన్ను ఎక్కువ ఆడనివ్వకండి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మన యావత్ శరీరము మన స్వాధీనంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మన శరీరం కనబడడానికి వీల్లేదు. పట్టుకున్నారా? ఈ కట్టుబాట్ల గురించి తర్వాత నేర్చుకుందాం. అసలైన అంశాలు మనం మిస్ అవుతాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. యోషియా ప్రవక్త ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి.
5వ వచనం చూసినట్లయితే ఇంకా కొనసాగిద్దాం. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా. నేను ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు, ఎలాంటి వాతావరణం? అనేక సార్లు మన వాక్యంలో చెప్పుకున్నాం, ఆత్మీయమైన వాతావరణంలో. దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మీయమైన వాతావరణం మనం కలుగు చేసినప్పుడు, సంఘములో ఉన్నత స్థానంలో మనం నిలబడి ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూసారా? ఇదిగో పాపి అయిన యెషయా ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నీవు చేసే ఆరాధన ద్వారా నీ పక్కనున్న సహోదరుడికి అతడు ఏ స్థితిలో ఉన్నాడు అతనికి గ్రహింపవ్వాలి. ఆ విధంగా మనం ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యమును పటియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇవాళ నా ప్రసంగం ఏంటో తెలుసా? ఏం పెడదాం ఈ ప్రసంగానికి? దర్శనం. ఎవరెవరికి దేవుడు దర్శించాడో మనం చక్కగా చూద్దాం. రాత్రి యాకోబుని దర్శించాడు. రాత్రి చెప్పాను కదా, తిరుగు ప్రయాణం గురించి రాత్రి నేర్చుకున్నాం. ఇప్పుడు వెళ్ళే ప్రయాణం మనం నేర్చుకోవాలి. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి వృద్ధి గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తరగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. యాకోబు చరిత్ర మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాకోబు గురించి అనేక సార్లు వస్తుంది. తన తండ్రిని తల్లిని విడిచి ఏమయ్యాడు? దూర దేశం ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఎందుకని? తన అన్నకు జడిసి. హల్లెలూయా. తండ్రిని మోసం చేసి తల్లిని మోసం చేసి అని మాట్లాడొద్దు. ఎందుకంటే తండ్రి ఎంతో చక్కగా చెప్పాడు, కానాను కుమార్తెలను ఎవరిని వివాహము చేసుకోవద్దు. 8వ అధ్యాయం. మరి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న కొంచెం ముందుకెళ్తే అక్కడ ఆయన ఒక కలగన్నాడు, అలిసిపోయి పడుకున్న తర్వాత ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొర ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దుర్మార్గుడికి దేవుడు దర్శిస్తాడా? దుర్మార్గుడు దేవుడు మాట్లాడతాడా? రాజుతోనే దేవుడు మాట్లాడలేదే. రాజుతో ఏమైనా దేవుడు చెప్పాలనుకుంటే ప్రవక్తను పంపిస్తున్నాడే, కానీ ఇక్కడ ఇతర ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శనమిచ్చాడంటే ఖచ్చితంగా అతడు ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకున్నారా లేదు? అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొర ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ భూమిని నీకు ఇస్తానని. దుర్మార్గుడికి భూమి ఇస్తారని దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు అన్యాయస్తుడైన అయి ఉండాలి. అంతేనా? మరి దేవుడు మనం అన్యాయస్తుడు అంటామా? అనమే. మరి ఆ యాకోబుకి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు ఈ భూమిని నీకు ఇస్తానని? చెప్పాలి. యాకోబు దేవుని తలంపులో ఉన్నాడు, యాకోబు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. కానీ అప్పటి స్థితిని చూసి మనం ఏమంటామంటే, ప్రాబ్లం ఎక్కడుందో తెలుసు, అతని పేరులో ఉంది. అతని పేరుకి అర్థం మోసగాడు తప్ప. అంతేనా? నిజానికి చెప్పుకోవాలంటే తల్లి ప్రేరేపించి పంపించింది, తన మనసులో రాలేదు. నాన్నను మోసగించేసి ఈ ఆస్తి కొట్టేయాలని అతనికి మనసులో రాలేదు, కానీ నీ తండ్రి కోరికను తీర్చి అతని ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుమని తల్లి పంపించింది. ఎందుకు తల్లి పంపించిందంటే, తనకు తెలుసు తన గర్భంలో 2 పెరుగులాడుతున్నప్పుడు ఆమె డెలివరీ టైంలో పెద్దవాడి కాలు చిన్నవాడు పట్టుకొచ్చా. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? దేవుడిని అడిగింది. మనం అడుగుతామా? ఏంటి ప్రభువా ఈ డొక్కలో నొప్పి?
అడుగుతున్నావా? డాక్టర్ గారికి ఇచ్చేస్తున్నాం అంతే లేఖ రాసి. ఏంటి సమస్య? ఏంటి నా ప్రాబ్లం? నా తలలో ప్రాబ్లం ఏంటి? నా నరాల్లో ప్రాబ్లం ఏంటి? నా కడుపులో ప్రాబ్లం ఏంటంటే దేవుడు నీకు తెలియజేస్తాడు. రాత్రి మాట్లాడాడు. అతిక్రమము చేయవాడు వర్తిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. హల్లెలూయా. నీవు నీ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కనికరించే తీరుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. నీ కుప్పంతా నీ ఇంట్లోనే పెట్టుకుని, ఏం గొప్ప? నీ అతిక్రమముల కుంపంతా మూటంతా ఇంట్లోనే పెట్టుకుని, అవునా? డాక్టర్ ఏం చేస్తాడా? ఆ యొక్క గాయాన్ని పిండేసి నీకు నొప్పి అయినా సరే, చూసారు కదా నన్ను ఎంతగా కోసేసేవారు, వీళ్ళలాడిపోయేవాడు. అలా కోతేనే తగ్గుతుంది అది, అంతేనా? అలా పెట్టుకుని పైన ఆయింట్మెంట్ రాసేయండి, నొప్పి వద్దండి అన్న వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? కనుక మూట ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు. ఇదిగో దేవుడు యాకోబు వెళ్ళే సమయంలో చేసిన ప్రార్థన, హల్లెలూయా. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీ సంతానమునకు ఇచ్చేదను. చూడండి, దేవుడు తన వాగ్దానాన్ని రెన్యూ చేస్తున్నాడు. రెన్యూ చేయడం అంటే తెలుసా? పాలసీ రెన్యూ చేస్తారు కదా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని యాకోబు సమయంలో దేవుడు తిరిగి రెన్యూ చేస్తున్నాడు. అంటే నేను వాగ్దానాన్ని మర్చిపోలేదని. రాత్రి చెప్పుకున్నాం బాగా. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చేరుకోవడానికి అనేకమైన శోధనలు, అనేకమైన హిండ్రన్స్, కష్టాలు, సమస్యలు మనకు ఎదురుగా వస్తాయి. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని చేరుకోకుండా చేయాలని. హల్లెలూయా. నీకు శక్తి ఉంటే, నీకు చేతనైతే వాటన్నిటిని ఎదిరించి నువ్వు ఆ యొక్క రత్నమో, వైడూరమో, వజ్రమో 7 లోకాలు దాటి ఆ తొర్రలో, చెట్టు తొర్రలో అక్కడ మళ్ళీ ఒక గరుడు పక్షి కాపలా ఉంటది. ఇవన్నిటిని జయించి వెళ్ళగలిగితే అప్పుడు ఆ మహిమను వాడు చేజిక్కించుకోగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందని ఉదాహరణ ఇచ్చాను అంతే. ఇదిగో అక్కడ చెట్టు త్వరలో ఆ 7 ఆ లోకాల అవతల ఉన్నది ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వు అనుకోవచ్చు అబ్రహాము వాగ్దానం అని. కాదు, ఇదిగో తిరిగి యాకోబు సమయంలో కూడా దేవుడు రెన్యూ చేస్తున్నాడు. అతనికి రెన్యూ చేసిన దేవుడు అదే వాగ్దానం నీకు చేసే తీరుతాడు. కనుక నీవు ఆ వాగ్దానాన్ని చేరుకొని నీవు గొప్పవాడు కాకుండా, ఉన్నత స్థితిలో లేకుండా చేయాలని, ఇదిగో అనేకమైన శోధనలు, సమస్యలు, ఇక్కట్లు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు నీవు జయించి నిలబడగలిగిందట. ఆ గరుడు పక్షులన్నిటిని, ఇంకా ఏమవుతాయి, మొసళ్ళన్నిటిని, వాటన్నిటిని జయించుకొని నువ్వు దాటగలిగినట్లయితే, అవునా? ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, ఏ నది ఒడ్డు అంటది మర్చిపోయినప్పుడు. ఏ నది? పరదేశిని భూవిని యాత్రికుడను ప్రభు యేసుతో పోదును పరలోకం. బలి పాడేస్తున్నారే, అంత ఈజీ అనుకుంటున్నారు పరలోకం అంటాం. నా వాంఛలన్నీ, నా కోరికలన్నీ నది ఒడ్డున విడిచిపోదును. దేవుడు తిరుగు ప్రయాణంలో దర్శించాడు యాకోబుని. ఏ నది ఒడ్డును దర్శించాడో తెలుసా? ఆ యబ్బోకు రేవులో. ఓ దేవా, నీవు నన్ను దీవిస్తేనే గాని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడువను. అంతేనా? కనుక మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభు యొక్క పాదం. ఆయన పాదాలు పట్టుకొని ఆ నది ఒడ్డున, ఏ నది ఒడ్డున? యేసుక్రీస్తు రక్తము ప్రవాహములో ఆ నది ఒడ్డున నీ సర్వ పాపాలన్నిటిని నువ్వు విడిచిపెట్టినట్లయితే, ఇదిగో అతిక్రమము దాచిపెట్టివాడు వర్తిల్లాడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. నేను నిన్ను దీవిస్తాను. అలాంటి విషయంలో ఎలాంటి సందేహం. కానీ నీ పేరేంటో చెప్పాలి. నీ తండ్రికి ఏమని చెప్పావు? ఏం చెప్పావు నువ్వు? ఈ తండ్రికి ఏం పెట్టి చెప్పావు నువ్వు పేరు? ఆయన కళ్ళు కనపడకుండా ఇలా తడుకుని, నాయన ఎవరొచ్చారు? నీ పెద్ద కుమారుడైన ఏసావుని వచ్చాను. మరి ఇప్పుడు చెప్పగలవా? ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు చెప్పగలవా? నీ వల్ల అవుతుందా? నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పడానికి వీల్లేదు. అననీయ, నీ ఆస్తిని ఇంతకే అమ్మావా? జాగ్రత్త. ఓ అమ్మ, మీ ఆస్తిని ఇంతకే అమ్మారా అని ఆ పేతులు అడిగినప్పుడు ఆ దేవుని సన్నిధిలో వాడు అబద్ధం ఆడి
అక్కడే పడి చచ్చి మరణించాడు. అవునా? ఇక్కడ దేవుడు యాకోబుని అడుగుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే యూ షుడ్ టెల్ యువర్ నేమ్. ఏం పేరు నీ పేరు? పేరు యొక్క ప్రభావం ఏంటో తెలుసా? అసలు పేరు పెట్టేటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో తెలుసా? ఒక్క బట్టి ఎడితే ఆసుపత్రి ఉయ్యాల్లో ఉంటారు, కానీ మీ అమ్మ బాబులు ఏం, మీ అమ్మ కూడా నీ పక్కనే ఉంటారు. మీ బాబు ఏం చేస్తారో తెలుసా? ఆ యొక్క అదేంటది, ఆ టైము నిమిషాలు అట్టుకుని ఊరంతా తిరుగుతాడు. ఎవరు మంచి మంచి సిద్ధాంతి, లేకపోతే ఎవరు మంచిగా ఈ కాలచక్రాన్ని చూస్తారని చెప్పి వెళ్ళి అందరూ వెళ్ళి వ్యక్తి ఎవరన్నా వెళ్ళి అయ్యా ఇదిగో 7 గంటల 22 నిమిషాలకి 11 సెకండ్లకు పుట్టింది మా అమ్మాయి, ఏం పేరు ఎడితే బాగుంటుంది? అవన్నీ చూసి ఏంటంటే ఇలాగంటాడు, ఏంటంటే తిరిగేస్తాడు. నీవు కా అనే అక్షరంతో నువ్వు మీ అమ్మాయికి పేరు ఎట్టి తిరిగిలేదే అంటాడు. ఓ 1000 రూపాయలు ఇచ్చేసుకుని కాగితం జేబు పెట్టుకుని వచ్చేస్తాడు. మా అమ్మాయికి ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? కామె. అందరికి చెప్తాడు కా మీద వచ్చే మంచి పేరు ఏదన్నా చెప్పండి. ఇప్పుడు వాట్సాప్లో వచ్చేసాయి కదా గ్రూపులు పెట్టి, కా మీద ఏమైనా పేరు ఉంటే చెప్పండి మంచి పేరు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న పేరు కార్తీక, బాగుందా? చూసారా? ఆడు ఎంతో కష్టపడి నీకు కార్తీక్ అని పేరు పెడితే నీకు నచ్చదు, అదేనా? కీర్తి నెట్టుకుంటాను, లేకపోతే ఏదో బుల్లో తల్లిలో నీకు ఇష్టమైన పేరు ఎట్టి పిలిపించుకుంటాం. కానీ అది ఎలాగ పెట్టినా అది పేరు, అది అర్థమవట్లేదా? ఒక్కసారి నీకు పేరు పెట్టబడిందంటే నువ్వు చచ్చేంత వరకు ఆ పేరుతోటి పిలువబడాలి. అది పేరులోని బలం. అర్థమవుతుందా? మీకు ప్రార్థన చేసి పేరు ఎందుకు పెడతావు? కొత్తగా నువ్వు జన్మించావు. ఆ పాత బ్రతుకంతా పేరుతోటే పాటు తీసేసి వరుసకి లేకపోతే మాదిరికి ఇక్కడ పేరు ఎట్టించుకుంటారు, కానీ మీరు అందరి చేత ఏమని పిలిపించుకుంటారు? అమ్మా నా పేరు అది కాదు ఇదని పిలండి అని ఎవరన్నా అంటారా? నీ జీవితం అక్కడతోటి ఆగిపోయింది. ఎక్కడతోటి? ఎప్పుడైతే మునిగావో పాతవి గతించాను సమస్తము క్రొత్తవాయన, అందుకని పేరు పెడతా. నీ పేరేంటి ఇప్పుడు? ఓ ఈ నది ఒడ్డున దాన్ని విడిచిపెట్టేస్తా. ఇప్పుడు రేవు దాటాడా? ఎలా దాటాడు? ఎలా దాటాడు? దీవించబడి, హల్లెలూయా, నా నీతి క్రియలే నన్ను నడిపించు, నా చేయి విడువక ఆయన కొనుపోవు. ఇదిగో నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తున్నాను. దేవుని వాగ్దానం అంతటితో తెలుసా? అదిగో గాజాని బూడిది చేసేస్తున్నారు ఇజ్రాయేలీలు. ఎక్కడది శక్తి వాళ్ళకి? ఎక్కడది సామర్థ్యం వాళ్ళకి? ప్రపంచాన్ని గడగడలా ఆడిస్తాం. ఇంతవరకు మొన్నటి వరకు ఏదో అనుకున్నది అమెరికా, ఇజ్రాయెల్ మా సహాయం లేకుండా ఏం చేయగలుగుతారని. మొన్నే రక్షణ శాఖ మంత్రి ఒక చిన్న మాట వదిలాడు. ఎందుకు ఇంతకాలం మన యుద్ధం చేసేయమంటావా? ఒక బాంబు అన్నాడు అంతే. ఏం బాంబు? అణు బాంబు. ఎందుకు వాళ్ళతో యుద్ధం చేయడం? ఈ సమస్యలన్నీ ఎందుకు మనకి? వద్దు, వేసేస్తాను ఒకటి అన్నాడు. ఆ బెంజమిన్ అతను వద్దు 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 వద్దు, మనం యుద్ధం చేయి, మనం డిఫెండెంట్స్, మనం కాచుకుంటాం తప్ప. ఇజ్రాయెల్ మోటో ఏంటి తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవడైనా పళ్ళోడు కొడితే పళ్ళోడు కొట్టే తిరిగి మళ్ళీ, అది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ నేను మీతో చెప్పుచున్నదే మనగా, మీ కుడి చెంప మీద కొట్టు వానికి ఎడమ చెంప. అది ఖచ్చితంగా నెరవేర్చేవాళ్ళు ఇజ్రాయెల్. కనుక నువ్వు ఎంత కష్టం చేయి, ఇజ్రాయెల్ ఆడవాళ్ళు కోసే పిల్లలు తినే, వాళ్ళు ఏమీ మాట్లాడరు. వాళ్ళు ఆ కష్టం రాకుండా కాసుకుంటారు తప్ప వాళ్ళు యుద్ధం చేయరు. మొన్న ఏమైందంటే సహనం కోల్పోయారు వాళ్ళు. ఎందుకో తెలుసా? అది దేవుని ప్రణాళిక. వేలు కూడా ఎరగదు. ఎందుకో తెలుసా? యాకోబుకి ఇచ్చాడు దేవుడు అక్కడ. ఎందుకు ఇచ్చాడో తెలుసా? అతడు తన అతిక్రమాన్ని ఒప్పుకొని ఆ నది ఒడ్డును విడిచిపెట్టి ఎలా అయినాడో తెలుసా? అతనికి ఆశీర్వదించబడింది. దేవుడికి స్తోత్రం. యాకోబు చూసిన కరెంట్ తెలుసా? ఇదిగో ప్రభు ఆకాశం మందు ఆశీర్వదై ఉండగా దేవదూతలు ఎక్కుతూ. ఇంకా అయిపోలేదు, ఇది యాకోబు కాదు. ఇందాక కాలేంటి? యోషియా కాలం. యోషియా ఏం చూశాడు? అది మర్చిపోవద్దు. 6వ అధ్యాయము. ప్రభు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? మధ్యలో ఎత్తుకుంటాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అప్పుడు శరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దారిని తగిలి, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను,
అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసించుతున్నానని అతడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి ఒక దూతను పంపించాడు. ఆ దూత ఎలా వచ్చాడు తెలుసా? అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుడు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయె, నీ దోషము తొలగిపోయెను అని అని. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఎట్లు చెప్పము. ఈ జనులతో ఈ విధంగా చెప్పాలి అంటే, వింటున్నారా? ప్రజలకు బోధించాలంటే, ప్రజలను నడిపించాలంటే, ప్రజలను ఖండించాలంటే, ప్రజలను సరిదిద్దాలంటే, ఖండించుటకును సరిచేయుటకును తప్పుదిద్దుటకును సాధకము చేయబడిన దైవజనుడై ఉన్నాడు. మీ ముందు నిలబడింది. హల్లెలూయా. దైవజనులు అలా ఉన్నారా? ఏ వస్త్రం నోటి నుంచి? ఎవరో నువ్వు? ఎక్కడ నిలబడుతున్నావు? ఇదిగో కారుతో తీసిన నిప్పు పట్టుకొచ్చి పెదవులకు తగిలించినప్పుడు, ఇది నీ పెదవులకు తగిలేదు కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము. ఇప్పుడు నువ్వు యోగ్యుడు. ఇప్పుడు నీవు ప్రవచించాలి, ఇప్పుడు నీవు నడిపించాలి, ఇప్పుడు నీవు యాజకత్వం చేయాలి. నీవే తప్పులు పెట్టుకుని నువ్వేం సరి చేస్తావయ్యా? యాకోబు తన అతిక్రమలన్నిటినీ కూడా ఆ నది ఒడ్డున విడిచిపెట్టాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూసే. హల్లెలూయా. అబ్రహాము క్షమించండి, యాకోబు ఏదైతే నిచ్చెన మీద చూశాడో, ఈ యోషియా గారు ఏదైతే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుని చూశాడో, అదే వ్యక్తిని ఇక్కడ మరొక వ్యక్తి చూస్తా ఉన్నాడు. ఆయన ఎవరంటే స్టెఫన్ అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. హల్లెలూయా. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అనడానికి ఎందుకంటే మరి రుజువు నేను ఏమైనా చూపించాలా? అయ్యా, యోషియానికి ఏ విధంగా కనపడ్డాడో, యాకోబుకి ఆయన ఏ విధంగా దర్శనం ఇచ్చాడో, స్టెఫనుకు కూడా, స్టెఫన్ అనగా నూతన నిబంధన, ఆయన అదే రీతిగా కనపడ్డాడు. ఇదిగో శరాపులు లేకపోతే దూతలు ఆ నిచ్చెన ఎక్కుచు దిగుచు ఉండుట, ఆ చివరలో మనుష్య కుమారుడు సింహాసనాసీనుడై ఉండుట చూచాడు. ఈ దర్శనాలు కలిగినప్పుడు వాళ్ళు సంపూర్ణులయ్యారు. యోషియా ప్రవక్త అయినప్పుడు. వింటున్నారా? అతడు తన మొదటి స్థితి, యాకోబు తన భార్యను అందరిని విడిచి తనను వారి నుండి వేరుపరుచుకొని తాను 2 వైపుల అగ్ని జ్వాలల మధ్య చిక్కుకుని ఉండుట చేత ఏకాకిగా. ఏంటి 2 వైపుల అగ్ని జ్వాలలు? రాత్రి బాగా చెప్పుకున్నాను. ఒకడు తన అన్న ఎదురుగా వస్తా ఉన్నాడు, కత్తులు కటార్లు సైన్యాన్ని తీసుకుని. ఒకవైపు మామగారు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2 వార్తలు ఇతనికి ఎక్కడ ఉన్నాడంటే మధ్యలో నిలబడ్డాడు. ఇవే అగ్ని జ్వాలలు. అవునా? మామగారు అవసరమైతే యాకోబుని చంపించి తన కూతుర్ని పిల్లల్ని ఆస్తి కోసం ఏం చేస్తారు? పట్టిపోతారా? ఎవరినైనా తీసేస్తారు ఆస్తి కోసం. అగ్ని జ్వాలల మధ్య నిలబడ్డాడు. మోషే ముందు ఏమి నిలబడింది? అగ్ని జ్వాల, ఆ మండు చిన్న పొద. దేవునికి స్తోత్రం. శ్రమ లేకుండా ఎవరు రారండి దేవుని సన్నిధికి. శ్రమ లేకుండా, కష్టం లేకుండా ఎవరు వస్తారండి ఇక్కడికి? ఎందుకు వచ్చింది ఈ కేకలు బాంబులు? ఎందుకు వచ్చింది ఆ ఒక్క? ఎందుకు వచ్చింది ఇవన్నీ పరిస్థితులు? మనకు అవసరమా? టీవీ ముందు ఎల్లకలగా కూర్చొని చక్కగా సీరియల్ చూస్తే ఆనందిస్తున్నారు. ఎప్పుడైతే అగ్ని జ్వాలల మధ్య నువ్వు ఉన్నావో, కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు ఇవన్నీ చుట్టుముట్టేశాయో, అప్పుడు తిరుగుతావు.
అంతేనా? ఎవరి వైపు తిరుగుతావు? దేవుని వైపు. సరిగ్గా అప్పుడే ఎదురు చూడని రీతిగా. ఎప్పుడు? నువ్వు ఎదురు చూసే విధానంలో కాదు, ఎదురు చూడని రీతిగా, ఊహించని సమయమున, ఎదురు చూడని స్థలమున, ఓ దేవుని మహిమ, అతడిని దేవుడు సంధించాను. అంతేనా? వస్తుందంటవా సహాయము, అందుతుందంటవా ఆశీర్వాదం అనుకున్న సమయంలో, నువ్వు ఎదురు చూడని సమయంలో, ఎదురు చూడని స్థలములో, పట్టుకోండి బాగా రాసుకోండి, నీవు ఎదురు చూడని విధానములో, ఎదురు చూడని సమయమున, ఊహించని స్థలములో దేవుడు నిన్ను సంధించుగాక. హల్లెలూయా. అచ్చటనే దేవుడు యాకోబును సంధించాడు. ఇప్పుడు 86వ యవనస్తుడగు యెషయా ప్రవక్త మంచి రాజు యొక్క భుజముపై ఆనుకొని ఉండేది. ఏంటన్నారు అయ్యగారు? ప్రవక్త యెషయా ప్రవక్త గురించి నేర్చుకుంటున్నాం ఇక్కడ. మంచి రాజు యొక్క భుజముపై ఆనుకొని. ఎవరు? ప్రవక్త. రాజు ఎవరు? అహజ్యా. అహజ్యా యొక్క భుజం మీద ఆనుకొని ఉండేను. అతడు మంచి వ్యక్తి. చేయవలసిన కార్యములన్నిటినీ అతడు సులభముగా అనగా ఈజీగా చేసేను. ఒక దినమున రాజు మరణించాను. మనం కూడా అంతే కదా, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనకి అనుకుంటాం. తీరా ఆలాపడగా పరిస్థితులన్నీ రివర్స్ అయిపోతాయి. అవునా? దేవుని యొక్క మందిరమున ఉన్న బలిపీఠం యొద్దకు యెషయా వెళ్ళి మోకరించవలసిన పరిస్థితి వచ్చింది. రాజు భుజం మీద చేసి అంత పరిచయం ఉందంటే వాడు మోకాళ్ళు ఉంది అనుకుంటున్నారా మీరు? రాత్రి ఎవరో చెప్తున్నారు, ఒక ఆయన స్వస్థపడ్డాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, తిరిగి నిలబెట్టాడు. ఏమైపోయాడు? మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. పరిచయాలు పెద్దవి అయిపోయాయి, పలుకుబడి పెరిగిపోయింది. ఇక దేవుడు అవసరం లేదు. ఇప్పుడు మొంగుతాయి వీడు మోకాళ్ళు. దేవుడు ఒక్క దెబ్బతో నిన్ను మంచం ఎక్కిస్తానంట. నేను అంటలేదు, వాక్యం చెప్తాను. ఒక్క దెబ్బతో నిన్ను మంచం ఎక్కిస్తాను. అయ్యో ఇశ్రాయేలు తిరిగి రానుద్దేశించిన ఎడల. యాకోబు వెళ్ళేటప్పుడు మోకరించాడు. మధ్యలో ఎక్కడైనా మోకరించినట్టు ఉందా గ్రంథంలో? లేనే లేదు. ఎప్పుడైతే ముందు ఒక అగ్నిగుండం, వెనకాల ఒక అగ్నిగుండం వచ్చిందో ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా దీవించే తండ్రి, ప్రభువా ఆశీర్వదించారు ఆయన. సిగ్గుండాలి. ఇదే ప్రార్థన నువ్వు రోజు చేస్తే నీ ఇంటిలోకి రోగం రాదు, నీ ఇంటిలోకి వేదన రాదు, నీ శోధనను నువ్వు జయించే తీరుతావు. కాలిపోయిన తర్వాత చేతులు కాలిపోయి ఆకులట్టుకుంటే ఏంటి ప్రయోజనం? కాలకపోతే పట్టుకోవాలి. అవునా? ఎంత చక్కగా ఉందో చూడండి. యెషయా రాజుతో స్నేహం ఉన్నంత కాలం ఆహా రాజు నన్ను నాకేంటి. అవునా? ఇప్పుడు కూడా చాలా మంది అలాగే విమర్శించడానికి నేను ఇష్టపడను. పలుకుబడులు ఎంతో కాలం ఉండవు. మీ వాస్తాలో కువైట్లో వాస్తా అంటారు. వాస్తా అంటే ముదీరు ఉంటాడు, ఆడు వెనకాల. ఆడి చేత ఫోన్ చేసి ఎవడైనా లోపల ఏం చేస్తాడు, ఎవడ వేసారు ఖర్చు ఏం చేస్తాడు, ఏంటంటే చేయాలి. ఆడు వస్తుంటే భయపడతారు మన వాళ్ళు అంటారు, అయ్యి బాబా ఆడికి పెద్ద వాస్తా ఉంది ముదీరు. ఎంతకాలం? ఏదో రోజు నువ్వు దొరుకుతావు. అప్పుడు నీ వాస్తా నిన్ను ఏం చేయదు, ఆడి పట్టించి పంపించేస్తాడు ఇంటికి. అర్థమవుతుందా? వాస్తాలు చూసి ముదీరులు చూసి మీరు రెచ్చిపోకండి. హల్లెలూయా. యెషయా కూడా అలాగే రెచ్చిపోయాడు. యెషయా ఎందుకు రెచ్చిపోయాడు తెలుసా? రాజు భుజం మెచ్చేసి నడిచేటంతటి సహవాసం ఉంది, కానీ ఇప్పుడు ఆడు అర్ధంతరంగా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు లెక్క చేస్తాడు నేను? ఇదిగో యెషయా కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. రాజు భుజం మీద చెయ్యేసి, రాజు పక్కన వెళ్తాడు, చూసినాడంటే ఏమనుకుంటాడు, అయ్యి బాబు ఇంటి ఏమనకూడదు, వీడి జోలికి వెళ్ళకూడదు, సరసాలు అనుకుంటారా లేదా? అలిలే చెప్పండి. మళ్ళీ చదవనా? రాజు యొక్క భుజముపై ఆనుకొని ఉండేను. ఇంకొక 2 నిమిషాలు ఇవ్వండి నాకు టైం. అతడు మంచి వ్యక్తి. చేయవలసిన కార్యములన్నింటినీ అతడు సులభముగా చేశాను. ఎందుకు సులభంగా చేస్తాడంటే ఇన్ఫ్లుయెన్స్. ఏముంది? ఇన్ఫ్లుయెన్స్. హల్లెలూయా. కానీ ఒక దినమున రాజు మరణించాను. ఇప్పుడు ఈ పలుకుబడి అంతా ఏమైపోయింది? చెప్పాలి, పోయింది. ఈయన పట్టించుకునేవాడు లేడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. దేవుని యొక్క మందిరమున ఉన్న బలిపీఠ యొద్దకు వెళ్ళి యెషయా మోకరించెను. అట్లు యెషయా అచ్చట ప్రార్థించుచుండగా అప్పుడే యెషయా తన స్వంత పాపములు మరియు దర్శనము మధ్య చిక్కుకొనింది. అతడు కూడా చిక్కుకున్నాడు.
ఒక పక్కన దర్శనం, ఒక పక్కన తన పాపముల యొక్క మూట. అతడు బిగ్గరగా కేకలు వేయించు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన జరువుల మధ్య నివసించేవాడనని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నిన్ను తాకేంత వరకు నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు. అర్థమవుతుందా? యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, కనుక వీరిని క్షమించుము. ఎవడైనా దుష్టుడిగా కనపడితే ఏమనిపిస్తుంది మనకి? ఈడు ఉండకుండా ఉంటే బాగుండదు, లేకపోతే ఆ నీతో రకం లోపల చెప్తే బాగుండదు. అంతేనా? ఆడు చేసే పనుల వల్ల అలాగా ఒకసారి విసుకుపోతారు. ఇక్కడ వాక్యం చూడండి ఎంత చక్కగా ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను తాకితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో పరిశుద్ధాత్మనే నీకు చూపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు కేకలు వేసి, అయ్యో నాకు. ఆ దూతలు తమ రెక్కలతో తమ ముఖములను మూసుకొని ఉండుటను, తమ 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు ప్రభువు పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండేను. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనని బిగ్గరగా ఏడ్చాను. సహోదరులారా, మీరు ఏడవగలరా? నేను ఏడితే పాంటర్ గారు చూస్తారేమో. నేను ఏడితే ఇప్పుడు నేనేదో తప్పు చేయాలని మా అత్తగారు అనుకుంటారేమో. నో 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 నో. కానీ ఆ సమయమందే అతడు దేవుని చే పట్టబడేను. అతడు దర్శనము చూచుచున్న స్థితి యందు పట్టబడుటే కాకుండా జీవము గల దేవుని మందిరమందు అపవిత్రమైన పెదవులు గలవానిగా అతడు గ్రహించేను. ఓ సహోదరుడా, ఎంత మంచి విషయం అండి ఇది. పట్టుకున్నారా? ఇది యోషువ గురించి. కనుక నీవు మోకరించి ప్రార్థించి నిన్ను తాకిన వాక్యమును నీ జీవితంలో నెరవేర్పు చేసుకోవాలని నీవు దేవునికి సహాయం కోరినట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామమున మహిమ కలుగునుగా. లేచి నిలబడండి. పరదేశిని భూవిని యాత్రికుడను ప్రభు యేసుతో పోదును పరలోకము. ప్రభు యేసుతో పోదును పరలోకము. కాలమనే తెరను దాటుకొని మహిమలోకానికి పోదును. కాలమనే తెరను దాటుకొని మహిమలోకానికి పోదును. పరదేశిని భువిని యాత్రికుడను ప్రభు యేసుతో పోదును పరలోకము. మీకు తెలుసా, ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు? ఈ భూమి శాశ్వతం కాదు, ఈ యాత్ర శాశ్వతం కాదు. దీనిని మనం ముగించాలి. కానీ శాశ్వతం అనేది ఏంటో తెలుసా? నిత్యత్వం. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? నిత్యత్వంలో నుండి దేవుడు మన కాలంలో పెట్టాడు. ఒకరోజు ఈ టైం పీస్ని తీసేస్తాడు ఆయన. ఈ కాలం నుండి మళ్ళీ తెర దాటి మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నిత్యత్వంలో. అది శాశ్వతమైన దేవుడు నిత్యత్వంలో నుండి తీసుకొచ్చి కాలంలో మనం నిలబెట్టినప్పుడు ఇదే శాశ్వతమని, ఇదే ముఖ్యమని, ఇదే ఎంతో విలువైనదని మనం రెచ్చిపోయి నానా అలజడులు సృష్టిస్తా ఉన్నాం, నానా అల్లర్లు చేస్తా ఉన్నాం, దేవునికి విరోధమైన కార్యములు చేసి దేవునికి కోపం రేపుతాం. మన కాలము అనే టైం ముగించిన తర్వాత తిరిగి మళ్ళీ మనం ఎక్కడా తెలుసా? నిత్యత్వంలో. ఆ నిత్యత్వంలోకి వెళ్ళగలగననే ధైర్యం ఉన్నదా అందరికీ? పాడండి పాట. నా వాంఛలన్నీ నది ఒడ్డున వీడాచిపోదును, నా నీతి క్రియలే నన్ను నడిపించెను. నా వాంఛలన్నీ నది ఒడ్డున వీడాచిపోదును, నా నీతి క్రియలే
నన్ను నడిపించును, నా చేయి విడువక కొనిపోవును, నా చేయి విడువక కొనిపోవును. యేసు సన్నిధిని నివసింతును, యేసు సన్నిధిని నివసింతును. పరదేశిని భువిని యాత్రికుడను, పరదేశిని భువిని యాత్రికుడను. ప్రభు యేసుతో పోదును పరలోకము, ప్రభు యేసుతో పోదును పరలోకము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఈ ప్రవచన వాక్యం ఎవరు ప్రవచించారో తెలుసా? యెషయా. అతడు పరిశుద్ధుడై దేవుని దృష్టికి అనుకూలంగా మారి ఇప్పుడు లోకం గురించి ప్రకటిస్తా ఉన్నాడు. ఇదిగో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దేవుని విడిచి తిరుగుతున్న జనులారా, ఇదిగో వారి గురించి ఆకాశంతో చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, వారికి రోగం వచ్చినప్పుడు నేను స్వస్థపరిచాను, వారికి అవసరం వచ్చినప్పుడు నేను ఆదుకున్నాను. ఎందుకంటే వారు నా జనులై ఉన్నారు, నా ప్రజలై ఉన్నారు, నా బిడ్డలై ఉన్నారు. కానీ నేను అన్ని వారికి ఇచ్చినప్పుడు నన్ను విడిచి దూరముగా తొలగిపోయి ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు అసలు తెలుసా? దేవుడు ఆకాశానికి చెప్తాను, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎంత అన్యాయం అండి! హల్లెలూయా. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందురు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. హల్లెలూయా. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడి కొద్ది వాక్యములు దీవించును గాక. హల్లెలూయా. కాలమనే తెరను దాటుకొని మహిమలోకానికి నే పోదును. కాలమనే తెరను దాటుకొని మహిమలోకానికి నే పోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడై ఉన్న మహాగరుడా, మహోన్నతుడా, శక్తివంతుడా, సర్వశక్తుడా, ప్రభువైన యేసు, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము యెషయా కళను మేము చూసాము నాయన, యాకోబు కళను మేము చూసాము నాయన, స్తెఫను కళ చూశాను నాయన. నీవు నిన్న నేడు నిరంతరము మారని వాడిగా వారి దర్శనములలో వారు చూసి ఉన్నారు నాయన. ఇదిగో దేవదూతలు కూడా నాయన నీ సన్నిధిలో వారు ఎంతో మర్యాద పూర్వకంగా వాళ్ళ ముఖము గాని కాళ్ళు గాని శరీరం ఏమాత్రము కనబడకుండా ఎంతో జాగ్రత్తగా వారిని సన్నిధిలో నిలబడి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు నాయన. నువ్వు మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాంతర్యామివి నాయన. నా నాలుక చాలడం లేదు ప్రభువా నిన్ను వర్ణించడానికి.
అయినా ఈ మట్టి ఘట్టమనే నువ్వు కోరుకున్నావు. నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను గణపరచాలని, నిన్ను మహిమపరచాలని మమ్మల్ని ఎన్నుకొని ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి పిలిచిన నీ గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తు అయిన ప్రజలుగా ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మీరున్నందుకే నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్కు కొరకే నీకు స్తోత్రాలు. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు ప్రతి ఒక్క హృదయంలో మీరు పదిలపరిచి వాక్యానుసారమైన జీవితమును ప్రతి ఒక్కరికి దయచేసి నీ యందు భయభక్తులు నడిచే భాగ్యము ప్రతి కుటుంబానికి, కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యక్తులకు, వృద్ధులేమి, యవ్వనస్తులేమిటి, పెద్దలేమిటి, స్త్రీలేమిటి, ప్రతి వారికి మీరు నేర్పించి నీ యొక్క వాక్యమైన బండ మీద మమ్మల్ని స్థిరపరిచి యజమానుడు వాడుకున్నట్టుగా అర్హమైన పాత్రలుగా ఆశీర్వదించి అభిషేకించమని యేసుక్రీస్తుని తమ శ్రేష్టమైన నామములో ఆశీర్వదించి ప్రార్థన చేయించున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మారుణస్తులను మేము క్షమించిన ప్రకారం మారుణమును మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మహాదేవుడును మహాగణుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, ప్రేమయు, సమాధానము, ఐక్యత, ఆశీర్వాదము ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.